నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులతో కాసేపట్లో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. నర్సరావుపేట పార్లమెంటు స్థానానికి రాయపాటి సాంబశివరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్లను అధినేత పరిశీలిస్తున్నారు. అయితే కోడెల నర్సరావుపేట సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నర్సరావుపేట సీటు కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధినేత ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రంలోగా దీనిపై క్లారిటీ రానుంది. ఇక నర్సరావుపేట అసెంబ్లీ స్థానాన్ని కోడెల, రాయపాటి ఇద్దరు ఆశిస్తున్నారు. మరోవైపు కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు లైవ్ లో అందిస్తారు. నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించి అంటే ఇప్పటికే మొత్తం అన్ని పార్లమెంట్ల వారీగా కూడా అధినేత చంద్రబాబు నాయుడు రివ్యూలు కూడా ముగిసినాయి. దాదాపుగా 120 మంది అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమైపోయింది. ఇక పెండింగ్ స్థానాలకు సంబంధించి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి స్థానాల మీద ఆశావాహులతో విడివిడిగా మాట్లాడుతున్నారు. చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు, నూజివీడుకు సంబంధించినటువంటి నూజివీడు, గుడివాడ ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఆశావాహులతో వరుసగా ఒక్కొక్కరితో కూడా భేటీ అవుతూ వస్తున్నారు. మరి కాసేపట్లో నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి నర్సరావుపేట పార్లమెంటుతో పాటుగా 7 అసెంబ్లీ స్థానాలకు ఉన్నటువంటి ఆశావాహులతో విడివిడిగా మాట్లాడుతున్నారు. అయితే నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఖరారు అయిపోయినాయి. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా చిలకలూరుపేటకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి పత్తిపాటి పుల్లారావు మరోసారి బరిలోకి దిగుతున్నారు. అలాగే గురజాలకు సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు మరోసారి బరిలోకి దిగనున్నారు. అలాగే వినుకొండకు సంబంధించి జీవి ఆంజనేయులు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి టీడీపీ తరపున ఆయనే బరిలోకి దిగనున్నారు. మరి కాసేపట్లో అధినేత ఆయనకు ఆ విషయాన్ని అధికారికంగా కూడా తెలపనున్నారు. ఇక మరొకటి పెదకూరపాడుకు సంబంధించి కొమ్మాలపాటి శ్రీధర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. ఈ 4 స్థానాలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఖరారు అయిపోయినాయి. అయితే మరి కాసేపట్లో అధినేత వీరందరికీ కూడా అధికారికంగా ఈ సీట్లు కేటాయించినట్లుగా కూడా అనౌన్స్ చేయనున్నారు. అయితే ఈ నర్సరావుపేట పార్లమెంట్లో ఉన్నటువంటి నర్సరావుపేట ఎంపీ స్థానంతో పాటుగా నర్సరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల ఈ 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికే కొంచెం కష్టతరంగా మారింది. ప్రస్తుతం సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈసారి నర్సరావుపేట అడుగుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఆయన్ను నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అధిష్టానం ఒత్తిడి తీసుకొస్తుంది. కానీ ఎంపీగా వెళ్ళడానికి మాత్రం ఆయనకు కోడెల శివప్రసాద్కు ఏమాత్రం ఇష్టం లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ కోడెల శివప్రసాదరావు కనుక నర్సరావుపేట ఎంపీగా వెళ్ళకపోతే వేరొకరి పేరు పరిశీలించాలని చెప్పి కూడా అధిష్టానం అనుకుంటున్నారు. అయితే నర్సరావుపేటలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావు మరొకసారి తనకి ఎంపీగా అవకాశం ఇవ్వాలని, అలాగే తన కుమారుడు రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ సీట్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కోడెల శివప్రసాదరావు కనుక నర్సరావుపేట ఎంపీ స్థానానికి ఓకే అయినట్లయితే సత్తెనపల్లి స్థానాన్ని రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగబాబుకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కోడెల శివప్రసాదరావు మాత్రం నర్సరావుపేట ఎంపీగా వెళ్ళను, నాకు సత్తెనపల్లి కానీ నర్సరావుపేట కానీ ఏదో ఒకటి ఇవ్వండి అంటే కనుక ఖచ్చితంగా మరొకసారి రాయపాటి సాంబశివరావుకే నర్సరావుపేట ఎంపీ సీట్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఒకరిద్దరు పేర్లు నర్సరావుపేట ఎంపీ రేసులో ఉన్నప్పటికీ కూడా అధిష్టానం పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదని కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక మాచర్లకు సంబంధించి ఈసారి బీసీ లేదా రెడ్డి సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అధిష్టానం భావిస్తుంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గం నుంచి కనుక సీటు ఇవ్వాలనుకుంటే యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కు టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు అవకాశం ఇచ్చే ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది. అలాగే ఒకవేళ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇవ్వాలంటే కనుక అంజిరెడ్డికి అవకాశం ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీని మీద కూడా ఈ రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక నర్సరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ సీట్ల విషయంలోనే కొంచెం గందరగోళం నెలకొంది. సత్తెనపల్లి నుంచి కోడెలకి ఇస్తారా, లేదంటే కోడెలు నర్సరావుపేట ఎంపీకి పంపిస్తారా, లేదంటే నర్సరావుపేట ఎమ్మెల్యేగా పంపిస్తారా అనేది ఈ సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. సత్తెనపల్లి రేసులో రాయపాటి రంగబాబుతో పాటుగా గతంలో తెలుగు యువతలో పనిచేసినటువంటి మల్లి పేరు కూడా సత్తెనపల్లి రేసులో వినిపిస్తుంది. వీరిలో ఎవరో ఒకరికి సత్తెనపల్లి సీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. నర్సరావుపేటలో ఒకవేళ కోడెల లేదంటే రాయపాటి రంగబాబుకి ఇవ్వకపోతే కొత్త వారి పేరు కూడా పరిశీలనలో ఉంది. వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి నర్సరావుపేట సీటు ఇవ్వాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఒక 4 అసెంబ్లీ స్థానాలకైతే క్లారిటీ వచ్చేసింది. నర్సరావుపేట ఎంపీ సీటుతో పాటుగా మాచర్ల, సత్తెనపల్లి, నర్సరావుపేట ఈ 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పుడు ఆశావాహులతో భేటీ అయిన తర్వాత ఈ రాత్రికి ఈ 4 స్థానాల మీద ఎంపీ స్థానంతో పాటుగా 3 అసెంబ్లీ స్థానాల మీద అధినేత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించిన నేతలతో అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.